guys, welcome back. సో ఈరోజు వీడియో ఏంటంటే మేకింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెనిగర్, సోయా సాస్, 5 గ్రీన్ చిల్లీస్, 2 క్యారెట్స్, చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్, మింట్ లీవ్స్, కర్రీ లీవ్స్ అండ్ మీకు రైస్ ఎంత కావాలంటే అంత. అండ్ దానికి మీకు రైస్ ఎంత కావాలో అంతకి మీరు ఇవి ఎక్స్ట్రా లెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఎగ్స్ మీ రైస్ క్వాంటిటీని చూసుకొని వేసుకోండి. నేను ఇప్పుడు మా ఇంట్లో అందరికీ చేస్తున్నా కాబట్టి నేను 7 eggs తీసుకున్నా. మీకు మీ రైస్కి తగ్గట్టు ఎగ్స్ తీసుకోవాలి మీరు. మనం ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని చాప్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ ఆర్ మీకు నచ్చిన ప్యాన్ పెట్టుకోవచ్చు. సో 1, 2, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనం వేయాలి. ఆయిల్ని మనం ప్యాన్ పైన వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఎగ్స్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. సో నేను 7 eggs తీసుకున్నాను కాబట్టి 7 eggs బౌల్లోకి వేస్తాను. ఇప్పుడు ఎగ్ బీట్ చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ప్యాన్లోకి. సో ఇట్లా మీకు ఇలా పఫీ కూడా కావాలి. ఎగ్ని చేసిన తర్వాత ఇందులోకి మనము వెజెస్ వేసేసుకోవాలి. మిడిల్లో చిల్లీస్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. కోసం క్యారెట్స్ వేసుకోవాలి. ఫుల్గా క్యారెట్స్ వేసేసుకున్న తర్వాత చాప్డ్ క్యారెట్స్. సో కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ మిక్స్ చేసేసుకున్నాం కదా, మనము ఇవి వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ రైస్ తీసుకున్నాం కదా, ఈ రైస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇప్పటిదాకా మనం తీసుకున్నాం కదా ఇవన్నీ స్పైసెస్, మనం ఇప్పుడు ఇందులో వేయాలి. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ సోయా సాస్ 1 cup వేసుకోవాలి. మేము వెనిగర్ 1 cup తీసుకోవాలి. ఒకసారి ఫైనల్గా మిక్స్ చేసేసుకుంటే పైనుంచి మీకు కావాల్సిన కొంచెం కొరియాండర్ కావాలంటే మీరు కొరియాండర్ కూడా వేసుకోవచ్చు. దెన్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. కట్ చేసుకున్న కొరియాండర్ని లైట్గా అక్కడ ఇక్కడ వేసుకోవాలి. ఈ కొరియాండర్ వేసుకున్న తర్వాత సో ఫైనలీ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ టు సర్వ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, share and subscribe to my channel. Don't miss all my new videos. So that's all. Bye.